అతడు భిక్షగాడు. ₹10 ఇచ్చిన కూడా లేదు. ఎవరో దయగలిగిన వ్యక్తి అతని దుస్థితిని చూసి తన దగ్గర ఉన్న ₹1000లో ₹900 ఆ భిక్షగాడు బాగుండాలని చెప్పించాడు. ₹100 తన దగ్గర పెట్టుకున్నాడు. ఇది బిర్యానీకి, మరి బిర్యానీ కావాల్సి వచ్చింది. ఇది సిగరెట్లు కొనుక్కోవడానికి, సిగరెట్ ప్యాకెట్ కావాల్సి వచ్చింది. ఇది సినిమా చూడొచ్చు, సినిమాలో షికార్లు కావాల్సి వచ్చింది. అరే మందు తక్కువ, మరి మందు కూడా జ్ఞాపకం వచ్చింది. తినడానికి తినడం లేదు వాడు. ఇప్పుడు వాడిని ఏమందామో చెప్పండి. ఏమందాం? నోట్లోంచి మాట్లాడలేదు కదా. ₹1000 కలిగిన వ్యక్తి పేద స్థితిలో, దుస్థితిలో ఉన్న వ్యక్తికి ₹900 ఇచ్చాడు. బాగుండాలి అని చెప్పి తన కొరకు ఒక్క ₹100 ఉంచుకున్నాడు. కానీ వీడు ఎంత దుర్మార్గుడు అంటే, తినడానికి లేని సమయంలో దయతలిచి ఇచ్చినటువంటి ఆ వ్యక్తి ₹900 ఇస్తే వాడికి చాలా కోరికలు వచ్చినాయి. ఆ కోరికలన్నీ తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఆఖరికి ₹100 పట్టుకు వెళ్తున్నాను. దానం చేసిన వ్యక్తి కళ్ళకరి పగల కొట్టి మరీ ₹100 కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఏమంటా ఉంది వ్యక్తి? సగమా ఆలోచించు. ₹1000 ఇచ్చిన దేవుడు ₹900 అనుభవించు. ₹100 నా సంఘంలో సమృద్ధి ఉండులాగా, సువార్త ప్రకటించబడులాగా దశమ భాగాన్ని నా దగ్గర పెట్టుకుంటాను అని అంటే కుదరదో, అది కూడా నేనే ఖర్చు పెట్టాలి, అది కూడా నేనే తీసేసుకోవాలి అని చెప్పి రోజు ఆ వ్యక్తి తలకాయ పగలు కొట్టి వెళ్ళినట్టుగా మనలో కొంతమంది తెలియకుండానే దేవుని తలకాయ పగలు కొట్టి దశ విభాగానికి సంబంధించిన డబ్బులు దాచేసుకుంటున్నారు, దోచేసుకుంటున్నారు. క్షేమం కాదు.